ఏపీ మూడు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పటి వరకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అనేక జిల్లాలను టచ్ చేసుకుంటూ మనం వచ్చాం. ఇప్పుడు కర్నూలు జిల్లాకు వెళ్ళబోతున్నాం. అక్కడ మా ప్రతినిధి లోకేష్ మనకు అందుబాటులో ఉన్నారు. అదే సమయంలో మూడ్ ఆఫ్ ద ఏపీ ఓవరాల్ గా ఎలా ఉందో చెప్పడానికి మా ప్రతినిధి సతీష్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా కర్నూలుకు సంబంధించి ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే సమయంలో మనకు మూడ్ ఆఫ్ ద ఏపీ అందించడానికి సతీష్ కూడా అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ కర్నూలుకు సంబంధించి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019లో పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది వైఎస్ఆర్సీపీ. ఈసారి ఎలాంటి రిజల్ట్ రాబట్టబోతోందనేది ఒకసారి మా ప్రతినిధిని లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, ఎన్నికల కౌంటింగ్కి కౌంట్డౌన్ మొదలైంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైన పరిస్థితి. ఈవీఎంలో యొక్క రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్ అనేది ఆధారపడింది. ఒక కౌంటింగ్ సమయంలో ఏ విధంగా ఉండబోతుందనే ఒక ఆలోచన అనేది ప్రజల్లో కనపడుతున్న పరిస్థితి. రాజకీయ పార్టీ నాయకులకైతే ఒక ఉత్కంఠత అనేది కనపడుతుంది. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ యొక్క పోలింగ్ యొక్క సరళిని మనం పరిశీలించినట్లయితే 2019కి 2024కి ఒక వ్యత్యాసం అనేది కనబడుతుంది. నంద్యాల జిల్లాలో చూసుకున్నట్లయితే 6% పోలింగ్ అధికంగా అయిందని చెప్పవచ్చు. ఇక కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే 1.2% అనేది పోలింగ్ అధికంగా అయినదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే 8 నియోజకవర్గాలు ఉన్నాయి. 8 నియోజకవర్గాలలో కర్నూలు నియోజకవర్గం చూసుకున్నట్లయితే 2019లో ఈ యొక్క 59% మాత్రమే నమోదైంది. ఈ యొక్క 2024లో చూసుకున్నట్లయితే 64% నమోదైన పరిస్థితి. ఈ యొక్క కర్నూలు ఒకటే కాదు, అర్బన్ ప్రాంతాల్లో ఎమ్గనూరు, అదేవిధంగా ఆదోని, అంతేకాకుండా ఈ యొక్క మంత్రాలయం, ఈ ప్రాంతాల్లో అర్బన్ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే దీనితో పాటు పాణ్యం యొక్క అర్బన్ ప్రాంతంలో కూడా ఈ యొక్క పోలింగ్ శాతం పెరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు నంద్యాల కావచ్చు, ఇటు కర్నూలు జిల్లా, 2 జిల్లాలలో చూసుకున్నట్లయితే మహిళా ఓటర్లు ఎక్కువగా బారులు తీరారు. అంతేకాకుండా వృద్ధులు కూడా ఈ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడం వల్లనే ఈ యొక్క పోలింగ్ శాతం అనేది పెరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వంలో 2019లో అధికారం చేపట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏదైతే మాట ఇచ్చిందో అదే మాట ప్రకారంగా మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా మాటను నెరవేర్చుకుంటూ 99% యొక్క మేనిఫెస్టోలో అమలు చేసింది. ఆ యొక్క సంక్షేమ ఫలాలు కూడా ఇంటికి వచ్చిన పరిస్థితి. అంతేకాకుండా అభివృద్ధి కూడా చాలా మటుకు నియోజకవర్గాల్లో అభివృద్ధి జరిగింది. ఎమ్గనూరు నియోజకవర్గంలో అయితే 600 కోట్లకు పైగా ఈ యొక్క నిధులు కేటాయించి అభివృద్ధిని చేయడం జరిగింది. ఈ యొక్క నంద్యాల జిల్లాలోని డోన్ నియోజకవర్గంలో అయితే 100 కోట్ల నిధులను కేటాయించి పూర్తి స్థాయిలో రోడ్లతో పాటు ప్రతి సిస్టమ్ కూడా అక్కడంతా డెవలప్ అయిన పరిస్థితి. రాష్ట్రంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దిన పరిస్థితి అయితే కనపడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క నంద్యాలలో ఈ యొక్క మెడికల్ కాలేజ్ని ఏర్పాటు చేయడం, అంతేకాకుండా కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గంలో కూడా ఒక మెడికల్ కాలేజ్ని ఏర్పాటు చేయడం. నంద్యాలలో చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆ కాలేజ్ కూడా మొదటి సంవత్సరం ప్రారంభమైన పరిస్థితి. ఇక ఆదోనిలో వచ్చే ఏడాది నుండి ఈ యొక్క మెడికల్ కాలేజ్ అనేది ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క మహిళా ఓటర్లు ముఖ్యంగా ఏదైతే చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఎన్నో సంక్షేమ పథకాలన్నీ మహిళల ఖాతాల్లోనే జమ చేయడం, వారికి యొక్క ఆర్థికంగా ఎదుగుదలకు ఎంతగానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడ్పడడం, అటువంటి సంక్షేమ ఫలాలు అందుకున్న మహిళలు అదేవిధంగా యొక్క ఓట్లు కూడా వేయడం జరిగింది. తమ ఓటు హక్కుని వినియోగించుకున్న పరిస్థితి అయితే ఈ యొక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూసాము. అంతేకాకుండా సాయంత్రం సమయంలో కూడా మహిళలు, వృద్ధులు కూడా ఆ యొక్క సమయం అయిపోయినప్పటికీ కూడా టోకన్లు తీసేసుకొని పోలింగ్ బూత్లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటిని అంటే మనం గమనించినట్లయితే ఈ యొక్క మహిళలు, వృద్ధుల యొక్క పోలింగ్ శాతం అనేది పెరిగిన పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనపడింది. అది అందుకు కారణము వాళ్ళకు అందుతున్న సంక్షేమ ఫలాలు కావచ్చు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి జరగాలన్నా, మరింత సంక్షేమ ఫలాలు ఇచ్చిన మాట ప్రకారంగా పొందాలనుకున్నా ఖచ్చితంగా ఒక మంచి నాయకుడు ఉండాలి, మంచి ముఖ్యమంత్రి ఉంటేనే అవి సాధ్యమవుతుందనే ఒక
యొక్క భావన అనేది ఓటర్లో కనపడింది. అదే తరహాలో చూసుకున్నట్లయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ యొక్క పోలింగ్ శాతం పెరగడానికి అదే కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 2019లో ఏ తరహాలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందో అదే తరహాలో 2024లో కూడా నంద్యాల కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసి తమ సత్తా చాటుతుందనే ఒక నమ్మకం ప్రజల్లో కనబడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా. థ్యాంక్ యూ లోకేష్. రైట్, కర్నూలు జిల్లాకు సంబంధించి మన సమాచారాన్ని ఒక్కసారి చూస్తే అక్కడ మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఓటింగ్లో పాల్గొనడం, ఓవరాల్గా కూడా కర్నూలు జిల్లాలో ఎక్కువ శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదు కావడం చూస్తుంటే ఇదంతా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా నమోదైనటువంటి పోలింగ్, ఓటింగ్ అని లోకేష్ అందించినటువంటి సమాచారం ప్రకారం మనకు అందుతోంది. రైట్, మనం ఇప్పుడు మూడ్ ఆఫ్ ద ఏపీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, మరి కాసేపట్లో, ఎక్కువ సమయం కూడా లేదు, కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే ఉంది ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి, మరి కాసేపట్లో రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి ప్రజలు ఏ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పట్టం కట్టారు? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా? 9వ తారీఖున ఆయన విశాఖలో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా? వైఎస్ఆర్సీపీకే జై కొట్టారా? ఇలాంటి ప్రశ్నల మధ్య మూడ్ ఆఫ్ ద ఏపీ తెలుసుకోవాలంటే కేవలం కొన్ని అంచనాలు మనకు దగ్గరగా వస్తాయి. మీకు ఎలా అనిపిస్తోంది ఓవరాల్గా సినారియో చూసినప్పుడు, ఓవరాల్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి? ఈశ్వర్, చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ప్రజానాడి, ఓటింగ్ నాడే స్పష్టంగా కనిపించిందనే అభిప్రాయం అయితే సర్వత్రా అటు రాజకీయ వర్గాల్లో కానీ రాజకీయ పార్టీలు కూడా వ్యక్తమవుతుంది. ఆ పోస్ట్ పోల్ అనాలిసిస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ అంశం కూడా చాలా స్పష్టంగా ధృవీకరణ జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలుగానే ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు అంటే గత 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఈ భారతదేశంలోనే అనేక దశాబ్దాలకు ఎప్పుడూ లేని విధంగా 50.5% ఓట్ల శాతంతో 151 ఎమ్మెల్యేలతో గెలిపించినటువంటి, దాదాపుగా అసెంబ్లీలో ఉన్నటువంటి 86% సీట్లను దక్కించుకున్నటువంటి ఏకైక రాజకీయ నాయకుడు, ఏకైక ముఖ్యమంత్రి, 86% సీట్లు గెలుచుకున్న ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాలు తన పరిపాలనలో మంచి జరిగితేనే ఓటు వేయండి అన్న ఒక స్లోగన్తో ఎన్నికలకు వెళ్ళారు. ఈ నేపథ్యంలో ఓటింగ్ కూడా మనం చూస్తే ఈవీఎంల ద్వారా 80.86% ఓటింగ్ జరిగింది, 66%, అదేవిధంగా 1.2% పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది. అయితే ఓటింగ్ సరళిలోనే చాలా స్పష్టంగా రిజల్ట్ ఉందన్నది రాజకీయ వర్గాలు భావిస్తున్నటువంటిది. ఎందుకంటే అత్యధికంగా మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 152 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళలు అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకునేది ఒక ప్రధానమైనటువంటి ఫ్యాక్టరు. అదేవిధంగా గ్రామీణ ప్రజలు అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపుగా 2 నుండి 7% వరకు కూడా పోలింగ్ పర్సంటేజ్ గత ఏడాది కంటే నమోదైనటువంటి నియోజకవర్గాలు 64 ఉంటే ఆ గత 2019 కంటే గ్రామీణ ప్రాంతాలు సుమారుగా 124 నియోజకవర్గాల్లో అత్యధికంగా ఓటింగ్ జరిగింది. సో గ్రామీణ ప్రాంతంలో ఓటింగ్ పెరగడం, మహిళల ఓటింగ్ అత్యధికంగా జరగడం అన్నది చాలా స్పష్టంగా, ఒకవైపు కూటమి అన్నది ఈ ప్రభుత్వాన్ని దించాలని పోరాటం చేస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య, మధ్యతరగతి, నిరుపేద వర్గాలకు సంబంధించిన ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఉంచాలని నిర్ణయించారన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు పరిస్థితి. ఎందుకంటే దీనికి అనేక ఫ్యాక్టర్స్. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు అందుకోనటువంటి సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా పారదర్శకమైనటువంటి పరిపాలన, అనేక సంస్కరణలు, ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టు కనిపించినటువంటి పరిపాలన సాగింది. కాబట్టి ఈ పరిపాలన కొనసాగించడం కోసం ప్రజలు ఓటెత్తారు అన్నది చాలా స్పష్టంగా, ముఖ్యంగా మహిళలు అన్నిటికీ మించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రచారంలో చాలా స్పష్టంగా ఒక నినాదాన్ని తీసుకెళ్లారు, పేదలు వర్సెస్ పెత్తందారులు అన్నది. సో పేద వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలు కానీ, ఆ కులాలు కానీ పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనడం అనేది కూడా చాలా స్పష్టంగా కనిపించింది. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగినటువంటి ఓటింగ్ సరళిని బట్టి ఇటు ఎగ్జిట్ పోల్స్లోనే కాదు, అటు ఎగ్జాక్ట్ పోల్స్లో కూడా ఖచ్చితంగా తీర్పు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొనసాగించడం కోసం ఇది రాబోతుందన్న ధీమాతో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారో దానికి తగ్గట్టుగానే పోల్ శాతం కూడా జరిగింది. సో పోలింగ్ గతం కంటే కూడా 1.2%, 7% గత 2019 ఎన్నికల కంటే కూడా ఇప్పుడు పెరిగింది. సో చాలా స్పష్టంగా ఎవరైతే మహిళలు కానీ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఓటర్లు అత్యధికంగా పాల్గొన్నారు,
ఓటింగ్లో, అదేవిధంగా ఒకవైపు అభివృద్ధి చేసినటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా పోలింగ్ శాతం కూడా జరిగింది. సో కనుక ఈ తీర్పు మాకు చాలా అనుకూలంగా ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చెప్పారు గతానికంటే ఎక్కువ, ఎందుకంటే దాదాపుగా 60 నుండి 60% పైబడి మహిళలు 60 నుండి 70% మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారని ఒక ధీమా వ్యక్తం చేస్తుంది. అదే జరిగితే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పినట్టుగానే 151కి మించి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పటికే కొన్ని ఎగ్జిట్ పోల్స్లో కూడా చాలా స్పష్టంగా దీనికి సంబంధించినటువంటి ఈ తరహా ఫలితాలు రాబోతున్నాయన్న ఒక సంకేతాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 6:30 తర్వాత దీనికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్లో కూడా ఒక రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుందని ఒక శాంపిల్ అయితే వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. మూడ్ ఆఫ్ ద నేషన్ తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మా ప్రతినిధి వెంకటేష్ ఢిల్లీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. వెంకటేష్తో మాట్లాడదాం. వెంకటేష్, ఎలా ఉంది మూడ్ ఆఫ్ ద నేషన్? ఎన్డీఏ అలాగే ఇండియా కూటమి ఇప్పటికే సంప్రదింపులు చర్చల్లో మునిగి తేలుతున్నట్టుగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆఖరి పోలింగ్ దశ కూడా ముగిసిపోయింది. మూడ్ ఆఫ్ ద నేషన్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. దాదాపు 2 నెలల నుంచి కొనసాగుతున్న ఈ పోలింగ్ ప్రక్రియ కొద్దిసేపటి కిందటే ముగిసింది. మొత్తం 543 లోక్సభ సీట్లకు 2 నెలల పాటు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. సో కొద్దిసేపటి కిందటే 57 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ ముగియడంతో ఇక మరికొన్ని క్షణాల్లోనే ట్రెండ్స్ విడుదల కాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ కూడా విడుదల కాబోతున్నాయి. కొద్దిసేపటి కిందటే ఇండియా కూటమి కూడా సమావేశాన్ని నిర్వహించి తమ కూటమికి 295 సీట్లు వస్తాయని మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఒకవైపు ఎన్డీఏ 400 పార్ అబ్కీ బార్ 400 పార్ అనే నినాదాన్ని ఎత్తుకోగా ఇండియా కూటమి 295కు మాత్రమే పరిమితమైంది. సో దీన్ని బట్టి మనం అంచనా వేయచ్చు ఎవరి ఆత్మవిశ్వాసం ఎంత ఉందనేది. సో ఇప్పటికే ఇండియా కూటమి 295 వరకు వచ్చేటువంటి అంచనాతో ఇండియా కూటమి అనౌన్స్మెంట్ చేసింది. ఇంకోవైపు బీజేపీ మాత్రం 400+ అనేటువంటి నినాదంతో ఉంది. సో ఈ యాక్చువల్ సీట్స్ ఎన్ని రాబోతున్నాయి అనేటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు మరికొన్ని క్షణాల్లో విడుదల కానున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొదటి నుంచి ఏప్రిల్ 19న తొలి విడత లోక్సభ ఎన్నికల ప్రారంభం కాగా ఈరోజు ఈ పోలింగ్ ప్రక్రియ 7వ విడతతో మొత్తం ముగిసినటువంటి పరిస్థితి. దాదాపు 58% పోలింగు ఈ చివరి విడత పోలింగ్లో 5 గంటల వరకు నమోదైనటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కొంత పోలింగ్ పర్సంటేజ్ తగ్గిందనేటువంటి ఒక వాదన వినబడుతుంది. ఇంకోవైపు ఈ మొత్తం 543 సీట్లలో కనుక చూస్తే బీజేపీ పోటీ చేసినటువంటి స్థానాలు దాదాపు 400 పైచీలకు ఉండగా ఇక కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినటువంటి స్థానాలు 300 పైచీలకు మాత్రం ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఆయా పార్టీలన్నీ కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈసారి తమకు విజయ అవకాశాలు ఉంటాయనేటువంటి ధీమా అన్ని పక్షాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలైనటువంటి ఫలితం ఏంటనేది జూన్ 4వ తేదీన తెలియబోతోంది. ఇంకోవైపు సర్వే సంస్థలన్నీ కూడా మూడ్ ఆఫ్ ది నేషన్ని పసిగట్టేందుకు ఇప్పటికే ట్రెండ్స్ అన్ని కూడా విడుదల చేస్తున్నటువంటి మరికొన్ని క్షణాల్లో మరొక 2 నిమిషాల్లో ఫలితాలన్నీ కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఇదంతా కూడా దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి ఉత్కంఠను రేపుతోంది. వరుసగా 2014, 2019లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చింది. అలాగే ఈసారి హ్యాట్రిక్ నరేంద్ర మోడీ కొడతారా లేదా అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇండియా కూటమి 295 సీట్లకు మాత్రమే తాము గెలిచేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక అసెస్మెంట్ చేసింది. సో యాక్చువల్ అసెస్మెంట్ అంతకంటే తక్కువ ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ మాత్రం డెఫినెట్గా గతంతో పోలిస్తే ఈసారి కొన్ని సీట్లు తగ్గుతాయని బీజేపీ నాయకులు అంతర్గత సంభాషణలో అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్, రాజస్థాన్ అలాగే కర్ణాటక ఇలాంటి రాష్ట్రాల్లో బీజేపీకి ఈసారి సీట్లు తగ్గేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక ప్రిడిక్షన్స్ బీజేపీ అంతర్గతంగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఆ నాయకులు మాత్రం అధికారంలోకి వస్తాం కానీ గతంతో పోలిస్తే మాత్రం ఈసారి సీట్ల సంఖ్య తగ్గేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక అంచనాల్లో బీజేపీ ఉంది. గతంలో మనం చూసాం ల్యాండ్ స్లైడ్ విక్టరీ బీజేపీ సాధించింది. 303 సీట్లు సాధించింది కేవలం బీజేపీ. ఎన్డీఏతో కలిపి చూస్తే 300 పైచీలకు ఎన్డీఏ సాధించింది. సో ఈసారి అంతటి ల్యాండ్ స్లైడ్ విక్టరీ రాకున్నప్పటికీ డెఫినెట్గా అధికారంలోకి వస్తామనేటువంటి ఒక ధీమా మాత్రం ఎన్డీఏలో కనబడుతోంది. ఇండియా కూటమిలో కాస్త కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఏంటి, ఏ రాష్ట్రాల్లో ఎలాంటి పెర్ఫార్మెన్స్ కనిపిస్తోంది ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి? ఇండియాకు సంబంధించి ఆ కూటమిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ క్రమంగా పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎన్నికలు మొదలైనటువంటి మొదటి దశ నుంచి ఆఖరి దశకు చేరుకునేటప్పటికీ వాళ్ళలో కొంత ఆత్మవిశ్వాసం పెరగడానికి ఎలాంటి కారణాలు కనిపిస్తున్నాయి? నిజానికి గతంలో ఇండియా కూటమి ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధిస్తామనేటువంటి విశ్వాసం వ్యక్తం చేసినప్పటికీ 295 సీట్లకు మాత్రమే ఇండియా కూటమి పరిమితమైనటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఈరోజు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం జరిగింది. ఆ సమావేశం ముగిసిన తర్వాత 295 సీట్లకే
కూటమి పరిమితం అవుతుంది. సో కాంగ్రెస్ పార్టీకి స్వయంగా కూడా మెజారిటీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో డెఫినెట్గా వారు చెప్తున్నటువంటి అంచనా ప్రకారం 100-150 సీట్ల మధ్యలోనే కాంగ్రెస్ పార్టీ పరిమితం అవుతుందని సొంత అంచనాలు ఉన్నాయి. నిజానికి గతంలో 2014-2019లో 50 సీట్ల లోపే కాంగ్రెస్ పార్టీ పరిమితమైనటువంటి సందర్భం చూస్తున్నాం. సో ఈసారి ఇండియా కూటమి 295 స్థానాలు సాధిస్తుందని అనౌన్స్మెంట్ చేసినటువంటి నేపథ్యంలో యాక్చువల్ ఫలితాలు ఎలా రాబోతున్నాయి అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే కనబడుతుంది.